హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మనం చూడబోతున్నాం చక్కని చక్కని చీరలు తప్పకుండా మీకు నచ్చేలాగా మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈ వీడియోలో నేను కొన్ని డిఫరెంట్ వెరైటీస్ని అయితే కనుక తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా అయితే కనుక వాటన్నిటిని కూడా చూద్దామండి. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా క్లాస్గా అయితే కనుక కట్టుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికైతే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్ గోల్డ్ బార్డర్స్తో అయితే కనుక శారీ డీటెయిలింగ్ అండ్ గోల్డ్ చెక్స్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ బూటీతో అయితే కనుక శారీ వస్తుంది. ఖచ్చితంగా శారీ అయితే మాత్రం చాలా ట్రెండింగ్ ఉంటుందండి. ఎప్పటికీ కూడా మీకు బోర్ అనిపించటం, ఓల్డ్ అయిపోయింది అనిపించడం లాంటిది అయితే కనుక ఇవ్వదు. ఎప్పుడు కూడా ఒక పట్టు చీర, ఫ్యాన్సీ పట్టు కాన్సెప్ట్లో అయితే కనుక ఉంటుంది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ 80 సెంటీమీటర్లో అయితే కనుక వచ్చిందండి. సో దీంతో కలుపుకుంటే కనుక మీరు ఏమైనా పైపింగ్ లాంటివి చేయించుకుంటే బార్డర్ కూడా అట్లా ఏమైనా యూజ్ చేస్తా అంటే 1 మీటర్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి అయితే కనుక ఇక్కడ వరకు పళ్ళు అనమాట. ఇదేమైనా మీరు పళ్ళుకి ఒకవేళ ఇవి ఉంటాయి కదా టాజిల్స్ టైప్లో చేసుకోవాలనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. 2 in 1 కింద అటు బ్లౌజ్కైనా ఇటు పళ్ళుకైనా కానీ మీరు చక్కగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఓవరాల్గా అయితే కనుక సారీ అంతా కూడా చక్కగా మనకి ఈ విధంగానే వచ్చింది. అండ్ చక్కని కలర్ కాంబినేషన్ కాబట్టి అందరికీ సూట్ అయ్యేది, అందరికీ నచ్చే కలర్ పింక్ కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని ఫ్యాన్సీ శారీ అండి. కట్టు చెంగు పాయింట్తో అయితే కనుక శారీ మనకి ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి డిజైన్ అండి. చాలా బాగుంది. కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ అండ్ వింటేజ్ లుక్లో అయితే కనుక శారీ ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అయితే కనుక చాలా మెత్తగా వచ్చిందండి. అండ్ టూ సైడ్ కూడా మనకి బార్డర్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది, గోల్డ్ టైప్ ఆఫ్ బార్డర్లో. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక వచ్చేస్తుంది. నాకు కొంచెం కొత్తగా యూనిక్గా అయితే కనుక అనిపించింది. సో మీకు ఓపెన్ చేస్తే కనుక ఇది వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ అండి. ఇలా హ్యాండ్ పెయింట్ అండ్ బ్రష్ పెయింట్లో వస్తున్నాయి కదా, అలా అయితే కనుక మనకి పళ్ళు వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్. అక్కడ నుంచి అయితే కనుక బాందినీగా మనకి కంప్లీట్ స్టైల్ అయితే కనుక వచ్చేసేస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అందరికీ నచ్చేదండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా పెచ్చుగా అయితే కనుక వచ్చింది. అసలు ఇట్లా పెడితేనే కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అండ్ వైట్ కలర్ బ్లౌజెస్తో కూడా దీని అయితే కనుక మనం చాలా చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ వచ్చేసి కంప్లీట్గా శారీ బాందీ ప్యాటర్న్లో గోల్డ్ బార్డర్తో అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చి కాంట్రాస్ట్లో మనకి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ లాంటివి అయితే కనుక వచ్చాయి. అండ్ బార్డర్కి కూడా మనకి సేమ్ బ్రష్ పెయింట్ లాగానే బ్లౌజ్కి అయితే కనుక ఈ విధంగా 2 బార్డర్స్ అనేది ఇచ్చారు. ఒకటి గోల్డ్ బార్డర్ అండ్ ఇంకోటి అయితే కనుక ఇట్లాగా ఫ్లవర్ బార్డర్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. ఇటు సైడ్ అయితే కనుక గోల్డ్ బార్డర్. సో మీకు నచ్చినట్టుగా చక్కగా కుట్టించేసుకోండి. ఫ్యాన్సీగా మెత్తగా క్లాస్గా ఉందండి చీర. కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక మీరు పేరప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు వైట్ కలర్ అలాంటి వాటితో కూడా చక్కగా అయితే కనుక శారీని మీరు కట్టేసుకోవచ్చు. మనకి ఓవరాల్గా అయితే కనుక సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో ఎవరు కట్టుకున్న ఏ స్కిన్ టోన్కైనా కానీ సూట్ అయ్యే కలర్ కాంబినేషన్లో శారీ కూడా చాలా మెత్తగా కన్వీనెంట్గా కంఫర్ట్గా వస్తుంది. ఇదైతే కనుక దీనికి బ్యాక్ సైడ్ ఏం లేదండి. మనకి మహేశ్వరి సాఫ్ట్ సిల్క్స్ ఎంత స్మూత్గా ఉంటాయి మనకి సేమ్ అంతే స్మూత్గా అయితే కనుక ఉంది శారీ కూడా. అండ్ లవ్లీ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఒక శారీ తీసుకున్నాను. అండ్ మీషోలో ఇంకొకటి అండి, ఇది కూడా ప్రైస్ డ్రాప్ అయింది. యాక్చువల్గా ఈ సారీ నేను ఇంతకుముందు మీకు షేర్ చేశాను, ఒకసారి గుర్తుందో లేదో నాకు తెలీదు. బట్ అప్పుడు ఇది స్టాక్ అవుట్ అయిపోయింది. కానీ తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు నేను లింక్ అయితే యాడ్ చేయగలిగాను. అండ్ ఇప్పుడైతే కనుక అంతకుముందు ఉన్న ప్రైస్ కన్నా కూడా 200 వరకు ఇది మనకి ప్రైస్ డ్రాప్ అయిందండి. అసలు నెక్స్ట్ లెవెల్ క్రేప్ మెటీరియల్ పైన అయితే కనుక అసలు ఆ శారీ కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కట్టుకుంటే జారిపోయే అనే వర్డ్ అలా ఉంటుంది చూసారా, అది ఎగ్జాక్ట్ దీనికైతే సూట్ అవుతుంది అనమాట. అసలు చాలా బాగా వచ్చింది శారీ అయితే కనుక. ఇది మనకి పళ్ళు అండి. ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ వచ్చిందో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వస్తుంది. ఇలాగా ఇది పాయింట్ దీన్ని. సో మనకి ఇట్లా అయితే కనుక వస్తుందనమాట. అసలు ఎలా ఉంటుందంటే మగ్గం వర్క్ లాంటివి కుట్టించుకుంటున్నారు కదా, ఈగలు వచ్చినట్టుగా లయన్ వచ్చినట్టుగా అట్లా ఒక లుక్ అనేది అయితే కనుక ఇట్లా మనకి మంచి ఇట్లా ఏమంటారండి ఎంబోజ్డ్గా అంటే లైక్ క్లియర్గా కనపడేలాగా వస్తుందనమాట. మీరు బ్యాక్ సైడ్ కూడా క్వాలిటీ చూడవచ్చు. అసలు చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే. వెస్ట్రన్ టైప్ ఆఫ్ కూడా స్టైల్ చేసుకోవచ్చు, లైక్ బెల్ట్స్ అలాంటివి పెట్టుకుని అలా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. సో యంగ్స్టర్స్ దగ్గర నుంచి అట్లా అందరికీ కూడా ఈ శారీ చాలా క్లాస్ లుక్ ఉంటుందండి. ఇదైతే ఓవరాల్గా శారీ లుక్. సో మీకు మిడిల్ పార్ట్లో కూడా శారీ కుచ్చుళ్ళ దగ్గర సో అక్కడక్కడ కూడా మనకి ఈ డిజైన్ అయితే కనుక యూనిక్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కొంచెం డిజైనర్ టచ్ ఉన్నటువంటి శారీ. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి.
సో సాటిన్ బ్లౌజ్ చక్కగా వచ్చింది. లీఫ్ ప్యాటర్న్ మనకి అయితే కనుక స్మాల్ ప్రింట్ పైన లీవ్స్కి అయితే కనుక వేసేసారు. సో నాకైతే క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ అండి. డిజైనర్ శారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. మనకి సేమ్ పట్టు చీరలు ఎలా వస్తాయండి, కంచి పట్టు, లైక్ ఈ కాంజీవరం పట్టు, ఇట్లాంటి వాటిలో బార్డర్ కాన్సెప్ట్ తీసుకుని ఎలా అయితే మనకు వస్తాయో వాటి రిప్లికాలో అయితే కనుక ఈ శారీ అసలు చూడండి. నిజంగా వాటిని వీటిని పక్కన పెడితే మాత్రం క్షణం ఆలోచించాలి ఏది ఒరిజినల్ ఏది సెమీలో ఉంది అనేసి. అంత రియల్, అంత న్యాచురల్గా అయితే కనుక వీటిని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. షైన్, క్వాలిటీ, వీవింగ్, బార్డర్స్ జస్ట్ వావ్ అండి బడ్జెట్ రేంజ్లో. బట్ రియల్ వాటిని మనం అన్ని సందర్భాలకి కట్టుకోలేం కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే సెమీ అనేవి చిన్న చిన్న సందర్భాలకి పట్టు చీరలాగా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా గ్రాండ్గా అయితే కనుక ఉంటాయి. సో వీటిని అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయాలనుకున్న, ఏమైనా వెడ్డింగ్ సీజన్కి ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్నా, మీరు ఎవరికైనా పెట్టాలనుకున్నా, పెళ్లి కూతురుల దగ్గర నుంచి ఎవరికైనా కానీ పెట్టాలనుకున్నా కానీ ఇలాంటివి అయితే కనుక చాలా చాలా బాగుంటాయండి. అండ్ ఎవరు కూడా ఇంత లో ప్రైస్లో ఉందని కూడా వీటిని అనుకోరు. మంచి లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్ అండ్ రిచ్గా ఉంటుంది. 1 మీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది. వీవింగ్ కాన్సెప్ట్తో వచ్చేసి మనకైతే కనుక బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం చూడబోతున్నామండి. ఎంత హెవీ అండ్ గ్రాండ్ లుక్. అండ్ వీటిని అయితే మీరు లెహంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ మీద అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను ఇదైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాగ ట్రై చేయాలని అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు అండి. కొంచెం ఇలాంటి వాటిని ఏంటంటే ప్రెస్ చేసుకుని చక్కగా కట్టుకున్నామంటే కనుక సో మీరు 1 మినిట్లో కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు. చక్కగా అయితే కనుక మనకి స్టాండర్డ్గా నిలబడి ఉంటుంది. లుక్ వైజ్గా కూడా గ్రాండ్ అండ్ రిచ్గా అయితే కనుక ఉంటుందండి. అండ్ మౌల్డీ ఉంది మనకి, ఈజీగానే చక్కగా మౌల్డ్ అయిపోతుంది అనమాట. శారీ వచ్చేసి మెత్తగానే ఉంది, మనకి స్టిఫ్నెస్గా నిలబడేట్టుగా అట్లా లేదు. చక్కగా అయితే కనుక కన్వీనెంట్గా మనం కట్టేసుకోవచ్చు. ఇది ఒక శారీ తీసుకున్నానండి. అన్నిటి ప్రకారంగా కూడా ఇది మనకి పైసా వసూలే చేసి పెడుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఈ శారీ కూడా చాలా క్లాస్గా, చాలా కొత్తగా, కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్గా అయితే కనుక ఉంది. కలర్ అయితే కనుక ఇంక అసలు పేరు పెట్టేది లేదు. జనరల్గా ఈ కలర్ అందరికీ కూడా సూట్ అవుతుందండి. కొత్తగా వచ్చింది మనకి ఇది కూడా మీషోలో. అండ్ ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ నచ్చుతాయంటే చూడొచ్చు. కొంచెం ఇది ఉప్పాడ రిలేటెడ్గా అనిపిస్తుంది శారీ చూడంగానే. ఇదైతే కనుక శారీ వచ్చేసి మనం ఇప్పుడు బ్రొకెట్ బ్లౌజ్ నుంచి అయితే కనుక చూడబోతున్నామండి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళుతో చూడబోతున్నాము. ఇవి మీరు టెజల్స్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్తో ఎండ్ అవుతుంది కాబట్టి నేనైతే దీన్ని పళ్ళు కిందే కన్సిడర్ చేశాను. సో చూద్దాం. అటు సైడ్కి అయితే బ్లౌజ్ ఉందనుకుంటున్నాను. సో ఇదైతే కనుక మనకి బార్డర్ వచ్చేసి 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో మంచి కలర్ అండి. అసలు చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. బార్డర్ అయితే కనుక డౌన్ సైడ్కి ఇలాగా. లెహంగాస్ కూడా మీకు బాగానే ఉంటుందండి చేయించుకుంటే కనుక. మంచి డిఫరెంట్గా వచ్చింది. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. మంచి బ్రైట్ బ్లూ, సో కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మీద దీన్ని అయితే డిజైన్ చేశారు. ఓవరాల్గా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకు వచ్చేసింది. ఇదైతే కనుక మనకి 1 మీటర్ వరకు వచ్చిన బ్లౌజ్తో అయితే కనుక శారీ అనేది కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ని బట్టి కంటిన్యూషన్ అయితే కనుక శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాన్నే మనకి బ్లౌజ్కి కూడా తీసుకున్నారండి. సో కొంచెం యూనిక్గా అనిపించింది నాకైతే చూడంగానే. ఇది కట్ చెంగు పాయింట్. సో అయితే కనుక ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా జరీ వచ్చేసింది అనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా నీట్ ఫినిషింగ్లో ఉండిందండి. సో నేను మీకు ఇలా పెట్టి చూపిస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చాల్సిందే, అంత చక్కగా అయితే కనుక ఉండింది చీర. సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి. సో ఇది కట్టుకున్న తర్వాత లుక్ వైజ్ ఇంకా బాగా కనబడుతుందండి. కొంచెం జ్యువెలరీ అలాంటివి వేసుకున్నా కూడా బాగుంటుంది. చక్కగా అయితే కనుక ఫ్యాన్సీ శారీ, కలర్ వైజ్ టూ గుడ్ అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ ఇది చూపించాను ఆల్రెడీ, అయినా కానీ మరొకసారి చూపిస్తున్నాను. కొంచెం క్లియర్గా అయితే కనుక ఉంటుంది. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గివ్ అవే కూడా నడుస్తుంది. పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి. సో ఇంకా మంచి కలెక్షన్స్ అనేది కూడా మన పేజ్లో రాబోతున్నాయి. హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవడానికి మన కంటెంట్ ఎంతగానో మీకు హెల్ప్ అవుతుందండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.